మావోయిస్టు భావజాలాలకు ఆకర్షితులుగా మారి నక్సలైట్లతో కలిసిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరారు. జనగామ జిల్లాలో శారద కుటుంబాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరామర్శించారు. శారదపై ఉన్న కేసులను ఎత్తివేసి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన నక్సలైట్ శారద తండ్రి చిన్నయ్య, శారద ఎక్కడ ఉన్నా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కోరారు. ఎప్పుడు వచ్చినా కానీ వచ్చారు. ఎస్పీ వచ్చిండు, డిఎస్పీ వచ్చిండు, సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారు, నీ బిడ్డను లొంగిపోమ్మను, మేమేమన్నా సాయం చేస్తాము, నీ బిడ్డ ఎక్కడున్నా రప్పించుకో పెద్ద మనిషి అని అన్నారు. సరే సార్, మేము చేసే ప్రయత్నం చేస్తాము, మాకు ఒక జాడ తెలిసానంటే మేము రప్పించుకుంటాం, మేము మట్టెట్లు ఉంచుతాం, ఇన్ని ఏళ్ళు సంవత్సరాలు అయిపోయి మాకు కూడా బాధే ఉన్నది, అంతా చచ్చినా రాలే బతికినా రాలే, ఆడున్నదో ఏం కథనో మేము జాడ పట్టుకుంటాం సార్ అని చెప్పి 24-25 సంవత్సరాలు శారద. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఎస్పీ